హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వీడియోలో బగారా రైస్ చేస్తున్నాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ రెసిపీ. ఇది చికెన్ బిర్యానీకి ఏమాత్రం తీసిపోదు, చాలా బాగుంటుంది. ఇందులో చికెన్ తప్ప బిర్యానీకి వాడే ఇంగ్రీడియంట్స్ మొత్తం వాడతాం. దానికోసం ఈ రైస్కి చాలా టేస్ట్ అనేది వస్తుంది. దీన్ని గోంగూరతోటి చికెన్ తోటి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఆనియన్స్ కూడా ఉండాలి. మా ఇంట్లో ఎప్పుడు ఇలాంటి స్పెషల్స్ చేసినప్పుడు ఆనియన్స్ కంపల్సరీగా ఉండాలి. కాబట్టి నేనైతే ఎప్పుడు ఆనియన్స్ని ఇలా కట్ చేసి పెట్టుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, దీనికి కావాల్సిన పదార్థాలు ప్రిపరేషన్ మొత్తం వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందుకు తీసుకొచ్చేదానికి సపోర్టింగ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాను. కడాయి వేడెక్కాక ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే నేను చేసేది 1 kg కాబట్టి ఒక 100 గ్రామ్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇందులో ఒక 4 లవంగాలు, కొద్దిగా దాల్చిన చెక్క, 2 ఇలాచీ అండ్ 2 బిర్యానీ ఆకు వేసుకొని, తర్వాత ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, మీడియం సైజు 3 ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఇలా కొద్దిగా ప్రెస్ చేసి వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాసేపు బాగా ఆయిల్లో వేయించుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్, బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 50 గ్రామ్ అల్లం, 50 గ్రాముల సగం వెల్లుల్లి అయితే కరెక్ట్గా సరిపోతుంది బగారా రైస్కి. ఇంకా తక్కువ వేసుకున్న రుచి అనేది అంతగా రాదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కరెక్ట్గా వేసుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కాసేపు నూనెలో వేయించుకోవాలి. బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మీడియం సైజ్ టమాటాలు, ఒక 3 టమాటాలని ఇలాగే సన్నగా కట్ చేసుకున్నాను, అది కూడా వేసుకోవాలి. వేసుకొని టమాటాలు బాగా మగ్గనివ్వాలి. ఇందులో పచ్చిమిర్చి 4 లేదా 5 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గనివ్వాలి. చూడండి, బాగా మగ్గిపోయింది. ఇందులో కొద్దిగా పసుపు, కారం, ఒక 1/2 స్పూన్ వేసుకున్నాను. కారం ఎక్కువ ఏం వేసుకోలేదు. ఇందులో నిమ్మరసం కూడా, ఒక నిమ్మకాయని రసం తీసి వేసేసుకోవాలి. బాగా అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకొని పెరుగు కూడా ఒక 1/2 గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. అంటే టీ గ్లాస్లో 1/2 గ్లాస్ వేసుకుంటే పెరుగు ఈ రైస్కి సరిపోతుంది. మరీ బిర్యానీకి వేసినట్టు ఎక్కువ ఏం వేయాల్సిన అవసరం లేదు. బగారా రైస్కి కొద్దిగా తక్కువే పడుతుంది. మొత్తం బాగా మగ్గిపోయింది కదా, ఆయిల్ కూడా పైకి వచ్చింది. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకోవాలి. నేను 4 గ్లాసులు కాబట్టి 8 గ్లాసులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నేను చేసేది మామూలు రైసే, బాస్మతి ఏం చేయట్లేదు. మామూలు రైస్తోనే బగారా రైస్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని ఎసరు రానివ్వాలి. చూడండి, బాగా ఎసరు మరిగింది కదా. ఇప్పుడు ముందుగా 1 గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు బాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని బియ్యాన్ని బాగా ఉడకనివ్వాలి. చూడండి, ఇలా బాగా ఉడకనివ్వాలి. వాటర్ మొత్తం బాగా ఇంకిపోయి ఇలా దగ్గరికి వచ్చాక ఒక 2 మినిట్స్కి ఒకసారి మూత పెట్టి మళ్ళీ ఇలా కలుపుకుంటూ ఉండాలి. అలాగే వదిలేస్తే కింద మాడిపోతుంది. ఇలా 2 మినిట్స్కి ఒకసారి తీసి కింద నుంచి బాగా కలుపుకోవాలి. చూడండి, బాగా వాటర్ అనేది ఇంకిపోయింది. అందుకోసం ఇలా కింద నుంచి ఇలా కలుపుకొని ఇలా చక్కగా కలుపుకొని
ఇందులో ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందని వేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. చూడండి, ఇలా కలర్ఫుల్గా తినాలంటే నాకు చాలా ఇష్టం. ఓకే ఫ్రెండ్స్, ఇలా బరువు ఉన్న మూతనైనా దేన్నైనా బరువుగా ఉండేటట్టు పెట్టుకోండి. ఆవిరి అనేది బయటికి పోకుండా ఇలా పెట్టుకుంటే బాగా దమ్ అయిపోతుంది రైస్ అనేది. చూద్దాం ఒక 5 మినిట్స్ తర్వాత. చూడండి, ఒక 5 మినిట్స్ అయిపోయింది. చూడండి, చక్కగా ఇది దమ్ అయిపోయింది బగారా రైస్. ఒకసారి చూద్దాం. చూసారు కదా, నీళ్ళు అనేదే లేదు, చక్కగా దమ్ అయిపోయింది. ఇప్పుడు ఇది మనం సర్వ్ చేసుకోవచ్చు. చూడండి, మా బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది. నేను సర్వ్ చేసుకుంటున్నాను. ఒక ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇది బిర్యానీకి ఏ మాత్రం తీసుకోదు, చాలా టేస్ట్ ఉంటుంది. ఇది గోంగూరతోటి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ చికెన్, ఆ రోజు మా ఇంట్లో నాటుకోడి తీసుకొచ్చారు, దాంతో నేను ఫ్రై చేశాను. ఈ మూడింటికి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఏమాత్రం వాటర్ అనేది లేకుండా బాగా దమ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.